జై గురుదేవ్ అండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జై గురుదేవ గురువు గారు. జై గురుదేవ్ అమ్మా. జై ప్రార్థన. గురుదేవ గురువు గారు. జై గురుదేవ్ అమ్మా. చెప్పేశారా శ్లోకాలు? ప్రార్థన అయింది గురువు గారు, శ్లోకాలు ప్రార్థన చెప్పలేదు. అయిందా? ఓకే ఓకే. ఒక్కొక్కరు చెప్పండి అమ్మా 2 శ్లోకాలు. జై గురుదేవండి. జై గురుదేవ్ అమ్మా. ఏ తాన్నహంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిన్ను మహీకృతే. ఒక్క నిమిషం అమ్మా. మొదటి 2 చరణాలు ఆగకుండా పాడాలి, ఎందుకంటే మొదటి చరణం చివరిలో ఆఘాతం ఉంది కదా. ఆఘాతం ఉన్నప్పుడు తప్పనిసరిగా హంతుమిచ్చామి ఘనతో మీ తర్వాత వెంటనే గా పట్టుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఇంకొక నియమం ఏంటంటే, ద్విత్వం చేయాల్సింది మహాప్రాణాక్షరం అయితే ఇంతవరకు అల్ప ప్రాణాలు చెప్పుకున్నాం, మహాప్రాణం ఎప్పుడు మనకు తగలలేదు కదా. అల్ప ప్రాణం అయితే మామూలుగానే 2 అయిపోతాయి. ఇప్పుడు చా ఉంటే 2 చాలు అవుతుంది, పా ఉంటే 2 పాలు అవుతుంది. కానీ మహాప్రాణాక్షరం ఉన్నప్పుడు ఒక ప్రత్యేక నియమం ఉంది. 2 అవుతుంది, కానీ మొదటిది అల్ప ప్రాణం అవుతుంది, రెండవది మహాప్రాణంగా ఉంటుంది. మీతో వచ్చేది అల్ప ప్రాణంగా ఉంటుంది, నాతో వచ్చేది మహాప్రాణంగా ఉంటుంది. ఏ తాన్నహంతుమిచ్చామిఘ్నతోపి మీతో మీ తర్వాత వెంటనే గా పట్టుకోవాలి, ఆగకుండా పట్టుకోవాలి. అది ఆఘాత ప్రయోగం ఎక్కడున్నా కానీ ఆ తర్వాత అక్షరాన్ని ఆఘాతం ఉన్న అక్షరంతో పాటు పలకాలి. అలాగే అపిత్రైలోక్య అపి తర్వాత ఎవరో నా మాట నాకేమనిపిస్తుంది, ఎవరో 2 డివైసెస్ ఉన్నాయమ్మా. మీ దగ్గర హిమగారు మీరు 2 మొబైల్స్ లో లాగిన్ అయ్యారా? ఇప్పుడు రావట్లేదు. అదే హిమగారి దగ్గర ఉన్నాయి, మొత్తం 2 మొబైల్స్ ఉన్నాయి. ఓకే. ఏతాన్నహంతుమిచ్చామిఘ్నతోపి మధుసూదన అపిత్రైలోక్య రాజ్యస్య హేతో కిన్ను మహీకృతే. ఇలా పాడాలి. ట్రై చేయండి అమ్మా హిమగారు. ఓకే గురువు గారు. ఏ తాన్నహంతుమిచ్చామిఘ్నతోపి మధుసూదన. గురుగారు వచ్చిందండి? కరెక్ట్ వచ్చిందమ్మా. అపిత్రైలోక్య రాజ్యస్య హేతో కిన్ను మహీకృతే. అద్భుతం, బాగుంది. నిహత్య ధాతరాష్ట్రాన కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. చాలా బాగుంది. సరే, నెక్స్ట్. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ అమ్మా. ఏ తానహంతుమిచ్చామి ఘనతోపి మధుసూదన. ఘనతోపి కదమ్మా, ఘనతోపి. ఘన కాదు, ఘన. ఘన అనగానే ఘ పూర్ణాక్షరం అయిపోతుందమ్మా. మీరు ఘ అన్న అంటే అది పూర్ణాక్షరం, ఘ అంటేనే అది పుల్లక్షరం. ఘనతోపి అంటే ఒత్తుగా కాదండి. ఇప్పుడు
ఒత్తుగానే పొల్లుగా చెప్పాలి. ఫుల్గా చెప్పాలండి. పొల్లు గణతోపి అండి. ఘన కాదు, ఘనతోపి. ఘనతోపి. ఒక్క నిమిషం ఉన్నాం, వేరే కాల్ వస్తుంది, ఒక్క నిమిషం. ఓకే మేడం. జై గురుదేవ్ అండి, చెప్పండి శ్లోకం. సౌండ్ వస్తుందా? లేదమ్మా, లక్ష్మీ దుర్గ చెప్పేమనండి. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ అండి. గురువు గారు వచ్చాక మళ్ళీ చెప్తారు కానీ మామూలుగా ప్రాక్టీస్ తో. డబుల్ వాయిస్ వచ్చేస్తుంది. పద్మ గారు చెప్పమనండి ఒకసారి. జై శ్రీకృష్ణ అండి. ఏతాన్న హంతుమిచ్చామిఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజస్య హేతో కిన్ను మహీకృతే నిహత్య ధార్తరాష్ట్రాన కా ప్రీతిస్య జనార్దన పాపమేవ శ్రయేదస్మాన్ అధ్యైతాన తతాయినః. జై గురుదేవన్. హేమగారు వచ్చిందా? జై శ్రీకృష్ణ అండి. నాది వినిపించిందా అక్క? నీది వినిపించింది. అదే ఎవరు ఏమనలేదని. వినిపించింది. జై శ్రీకృష్ణ అండి. గురువు గారు వచ్చారు, మళ్ళీ చెప్పండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ గురువు గారు. అన్మ్యూట్ అయిపోయారేమైనా? అమ్మాయి మగారు మాలాంటి రాని వాళ్ళ చేత ముందు చెప్పించుకొని కొంచెం ప్రాక్టీస్ అవుతాం. చెప్పండి. ఏతాన అంతుమిచ్చామిఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజస్య హేతో కిన్ను మహీకృతే నిహత్య ధార్తరాష్ట్రాణ కప్రీతి సాజ్యనార్దన
పాపమేవాస్ పాపమేవాశ్రయోదస్మాన్ అద్వైతానా తతాయినః. కాప్రీతి కాప్రీతిస్ కాకరం ఉంది. కాప్రీతిస్ కాప్రీతి జనార్దన కాప్రీతిస్ కాప్రీత్ సజ్జనార్దన. పాపమేవాశ్రయే ఏ యో అన్నారు, యో కాదు, పాపమేవాశ్రయో యో కాదండి. శ్రయేదస్మాన్ అద్వైవతానత తయినః. తతాయినః. సారీ అండి, మధ్యలో కాల్ వచ్చింది. బాగుందమ్మా, బాగా చెప్తున్నారు. జై శ్రీకృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణ అండి. ఇంకెవరు మిగిలారు? జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ అమ్మా. ఏతాన్నహంతుమిచ్చామి ఘ్నతోపి మధుసూదన్ అపిత్రైలోక్య రాజ్యస్య హేతోః కిన్ను మహీకృతే నిహత్య ధాతరాశానక్ కా ప్రీతిస్య జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. బాగుందమ్మా. జై శ్రీకృష్ణ గురువు. జై శ్రీకృష్ణ అండి. నెక్స్ట్ అమ్మా. జై గురుదేవ గారు. జై గురుదేవమ్మా, చెప్పండి. ఏతాన్న గురుగానే చెప్తానండి. తప్పు ఉంటే చెప్పండి. మరి చెప్పాలి, అది అలవాటు అయిపోతుంది. ఏ మహత్తుమిచ్చామి హంతు అమ్మ, హంతుమిచ్చామి. హత్తు కాదు, హంతు. హంతు మహాంతుమిచ్చామి. అలా కాదు, ఒక్కసారి వినండి. ఏతాన్న హంతుమిచ్చామి. హంతుమిచ్చామి తతోప్య మధుసూదన. ఘనతోపి ఘనతోపి మరొకసారి. ఘన కాదు, ఘన రాకూడదు, ఘన. ఒక్కసారి రెండు అక్షరాలు ఘన, ఘా తర్వాత నా రావాలి. ఘనతోపి ఘనతోపి అంతే. మధుసూదన త్రిలోక్య రాజ్యస్య హేతుః కిన్నో మహీకృతే. బాగుంది, మంచి మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, బాగుంది. తర్వాత నిహత్యదాస్త్రాత్త రాష్ట్రాణం. రాష్ట్ర. ఓకే ఓకే, చెప్పండి. మెల్లగా, ఇంకా అంత అంత స్ట్రెయిన్ తీసుకోకూడదమ్మా. కాప్రీతి స్లోగా, చాలా ఈజీగా, స్ట్రెస్ లేకుండా చెప్పండి. కాప్రీతి జనార్దన. ఒక్కసారి మళ్ళా ఒకసారి వినండమ్మా. కాప్రీతిస్ జనార్దన. జనార్దన. తర్వాత పాపమేవాశ్రయేదస్మాన్. పాపమేవాశ్రయేదస్మాన్. వెరీ గుడ్. అమ్మ, హత్వైతా నాతతాయినః. యనః కదమ్మా, ఇనః. ఇ నాతతాయినః. వెరీ గుడ్. ఈ రోజు మనం 37, 38 శ్లోకాలు నేర్చుకోబోతున్నాము. 37వ శ్లోకం ముందుగా నేర్చుకుందాము. 37 శ్లోకం పెట్టండి గురువు గారు.
తస్మాన్నార్హా వయం హంతున్ ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. మొదటి చరణము ఇది కూడా కొంచెం, ఈ 2 శ్లోకాలు కూడా కొంచెం కష్టంగానే ఉంటాయి, చూడండి. తస్మాన్నార్హా వయం హంతున్. తస్మాన్నార్హ, మొదటిది మాత్రమే ఒక అక్షరం ఉంది, మిగిలినవన్నీ కూడా 2 అక్షరాలు కలిసినవి, సంయుక్తాక్షరాలు. స్మా సంయుక్తాక్షరము, నా ద్విత్వాక్షరము, రహా సంయుక్తాక్షరము. తాపైన 2 నిలువులైన ఉన్నాయి కదా, ఆఘాతు ఉంటే దాని తర్వాత వచ్చే మొదటి అక్షరం 2గా అవుతుందని కింద రెడ్ లెటర్స్ ఉన్నాయి చూడండి. తస్ స్మాన్ అంటే 2 సార్లు అయింది, ఒక సా తాతో పాటు ఉంది, ఇంకొక సా బయట మాతో పాటు ఉంది. తస్మాన్నార్హ, ఇక్కడ 2 నాలు ఉన్నాయి, నా ప్లస్ నా. తస్మాన్నార్హ వయం అనుస్వర ఉచ్చారణ, మ బ్రాకెట్ లో ఉన్న అక్షరమే పలకాలి. వయం హంతున్, హంతున్ హా పైన ఆఘాత తీసుకుంటూ ంతులోని మొదటి అక్షరం న పుల్లుగా అంటే ద్విత్వం చేసుకుంటూ, అంటే 2 నాలు అవుతుంది. హంతున్. హంతున్. తస్మాన్నార్హా వయం హంతున్. మళ్ళా తస్మాన్నార్హా వయం హంతున్. నాతో పాటు పాడుతూ ఉండండి, అప్పుడు మీకు అంటే ఎక్కువ సార్లు ఉచ్చరిస్తే తొందరగా నోటికి తిరుగుతుంది. తస్మాన్నార్హా వయం హంతున్. 2వ చరణము. ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్. ధార్త, ధా మహాప్రాణాక్షరము. ధార్తరాష్ట్రాన్, రాష్ట్ర. ఇక్కడ 2 అక్షరాలు కూడా 3 అక్షరాలు కలిసి ఉన్నాయి. రాష్ట్రాలో షా 1, టా 2, రా 3 అక్షరాలు. అలాగే స్వాలో అన్స్వాలో నా 1, సా 2, వా 3. ఒక్కొక్క అక్షరంలో 3 అక్షరాలు ఉన్నాయి. ఇక్కడ కొంచెం శ్రద్ధగా గమనించండి. ధార్తరాష్ షా పొల్లుగా చెప్పి ట్రా విడిగా చెప్తే ఉచ్చారణ మనం సులభంగా చెయ్యొచ్చు. అలాగే స్ట్రాన్ ఇక్కడ నా పొల్లుగా చెప్పేసి ముందు స్వ విడిగా చెప్తే ఇక్కడ కూడా మనం సులభంగా చెప్పగలము. ధార్తరాష్ట్రాన్ స్వ, ధార్తరాష్ట్రాన్ స్వ, ఈ విధంగా. ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్, స్వబాంధవాన్. బా పైన ఆఘాతం ఉంది, దాని తర్వాత ఉన్న అక్షరం నా, దాని కింద ఉన్నది మహాప్రాణి ధ. ఒత్తు ఉండాలి. మీ దగ్గర బుక్స్ ఉంటే కింద చిన్న గీత పెట్టుకోండమ్మా. బాంధవాన్. ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్. మరొకసారి. ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్. 3వ చరణము. స్వజనం హి కథం హత్వా. స్వజనం అనుస్వర ఉచ్చారణమా పొల్లుగా. హి కథం, హి కథం 3 హ్రస్వాక్షరాలే, అనుస్వర ఉచ్చారణమా పొల్లుగా. హత్వా హా పైన ఆఘాతం ఉంది, త్వాలోని తా 2 తాలవుతుంది. హత్వా. స్వజనం హి కథం హత్వా. మళ్ళా స్వజనం హి కథం హత్వా. 4వ చరణము. సుఖినః స్యామ మాధవ. సుఖినస్ మహాప్రాణి ఖ ఇకారంతో నా తర్వాత ఉన్న విసర్గ ఉచ్చారణ బ్రాకెట్లో ఉన్న అక్షరమే సా పొల్లుగా. సుఖినః స్యామ మాధవ. పూర్తి శ్లోకము. తస్మాన్నార్హా వయం హంతున్ ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. ఆంధ్రాన్ని మీటవండమ్మా. తస్మాన్నార్హా వయం హంతున్. హరి ఓం. మళ్ళా
తస్మాన్నార్హా వయం హంతున్ ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్. హరి ఓం. ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. సుఖినః శ్యామ మాధవ. హరి ఓం. వెరీ గుడ్. ఇప్పుడు అందరూ కలిపి ఒక్కొక్కరు ఒక్కొక్క చరణం చెప్పండి. హరి ఓం. వెరీ గుడ్. బాగుంది, బాగా చెప్తున్నారు. ఇప్పుడు 38వ శ్లోకము. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. యద్యప్యేతేన పశ్యంతి, ఇక్కడ కూడా సంయుక్తాక్షరాలు ఎక్కువ ఉన్నాయి. యద్యప్యేతేన పశ్యంతి. యద్యప్యేతే యా, దాని తర్వాత ద్యా, దాని తర్వాత ప్యే. సో యా పైన ఆఘాత తీసుకుంటూ ద్యాలోని ద ద్విత్వం చేసుకుంటూ, అంటే 2. మళ్ళా ద్యా పైన కూడా ఆఘాతం ఉంది. యా అక్కడ ఆఘాతం ఇప్పుడు 2వ అక్షరం మీద వస్తుంది, ఎందుకంటే అది పూర్ణాక్షరం కాబట్టి. యా పైన ఆఘాతం తీసుకుంటూ ప్యేలోని ప ద్విత్వం చేసుకుంటూ యద్యప్యేతే యద్యప్యేతే న పశ్యంతి న పశ్యంతి. పా పైన ఆఘాతం తీసుకుంటూ ష్యాలోని మొదటి అక్షరం ష, శంకరలో ష ద్విత్వం చేసుకుంటూ, అంటే 2 చేసుకుంటూ మరలా ష్యాలోని 2వ అక్షరం యా పైన ఆఘాతం తీసుకుంటూ తీలోని న ద్విత్వం చేసుకుంటూ యద్యప్యేతేన పశ్యంతి పశ్యంతి యద్యప్యేతేన పశ్యంతి. 2వ చరణము. లోభోపహత చేతసః. అమ్మయ్య, ఇక్కడ అన్ని సులభంగా ఉన్న అక్షరాలు. లోభోపహత చేతసః. లోభో ఇక్కడ మహాప్రాణి భ ఓకారంతో దీర్ఘంగా. లోభోపహత చేతసః. విసర్గ ఉచ్చారణ హ, హ్రస్వంగా చెప్పాలి. కులక్షయకృతం దోషం. కులక్షయ లా పైన ఆఘాతం ఉంది కాబట్టి లక్, లాతో పాటు వెంటనే కాద్విత్వం చేస్తూ ఒక కాని లాతో పాటు పట్టుకోవాలి. కులక్షయ కృతం, కాకృత్వం తేలిగ్గా చెప్పాలి. కులక్షయ కృతం అని చెప్పకూడదు. కులక్షయకృతం అనుస్వర ఉచ్చారణ నా పొల్లుగా. దోషం ఇక్కడ అనుస్వర ఉచ్చారణ మా పొల్లుగా. కులక్షయకృతం దోషం. 4వ చరణము. మిత్రద్రోహే చ పాతకం. మిత్రద్రోహే మీ పైన ఆఘాతం ఉంది, ఆఘాతం తీసుకుంటూ త్రాలోని మొదటి అక్షరం తాద్విత్వం చేసుకుంటూ మరలా త్రాలోని 2వ అక్షరం రా పైన ఆఘాతం తీసుకుంటూ ద్రోలోని దాద్విత్వం చేసుకుంటూ మిత్రద్రో. మిత్రద్రో చూడండి, వెంటనే పట్టుకోవాలి అక్షరాలు. మిత్ త్ర త్రద్ మిత్ర త్రద్.
మిత్రద్రోహే చ పాతకం. పూర్తి శ్లోకం మరొకసారి. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. అందరూ అన్నిటమ్మా. యద్యప్యేతేన పశ్యంతి. గురుగారు 37 కదండి. ఆమె ఇంకా గురుగారు. ఓకే ఓకే. యద్యప్యేతేన పశ్యంతి. పశ్యంతి. మరల యద్యప్యేతేన పశ్యంతి. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః. లోభోపహత చేతసః. లోభోపహత చేతసః. లోభోపహత చేతసః. కులక్షయకృతం దోషం. దోషం. కులక్షయకృతం దోషం. హరి ఓం. దోషం. మిత్రద్రోహే చ పాతకం. మిత్రద్రోహే చ పాతకం. ఆఘాతాలు ఉన్నప్పుడు ఇలా వెంటనే పలికితేనే అది ఉచ్చారణకి అందంగా ఉంటుంది. లేదంటే మిత్రద్రోహే చ అలా అయితే అది అంత కరెక్ట్ గా రాదు. మిత్రద్రోహే చ పాతకం. మిత్రద్రోహే చ పాతకం. వెరీ గుడ్. మీరందరూ ఇప్పుడు ఒక్కొక్క చరణం చెప్పి హరి ఓం. యద్యప్యేతేన పశ్యంతి. చెప్పండి వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పేయండి 2 శ్లోకాలు. జై గురుదేవుని. జై గురుదేవమ్మ. తస్మాన్నర్హ వయం హంతున్ ధాతరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవః. సారీ గురుగారు. సుఖినః స్యామ మాధవ. వెరీ గుడ్. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. చాలా బాగుంది. మీ గ్రహణ శక్తి చాలా అద్భుతం. ఏదైనా ఒక్కటి చెప్తే చక్కగా గ్రహిస్తారు. నెక్స్ట్. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. తస్మాన్నర్హా వయం హంతున్ ధాతరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. అద్భుతంగా పాడారు. జై శ్రీకృష్ణ. బాగుంది. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. తస్మాన్నరః వయం హంతున్. నరాహ కదమ్మా. నార్హ. రా పొల్లుగా చెప్పాలి. హా దీర్ఘంగా. నార్హ. నార్హ.
అంతే. తస్మాన్నర్హ సింపుల్ గానే, మీరు అంత స్ట్రెయిన్ తీసుకోవద్దు. తస్మాన్నర్ తస్మాన్నార్ నా తస్మాన్నర్హ దీర్ఘం అమ్మ, అమ్మ నా దీర్ఘం. తస్మాన్ ఒక్కసారి వినండి. కింద రెడ్ అక్షరాలతో ఉంది చూడండి ఒక లైన్, దాన్ని చదవండి. తస్మాన్ ప్లస్ నార్హ, నార్హ అంతే. తస్మాన్నార్హ వయం అంతున్ ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ వెరీ గుడ్. స్వజనం హి కథం హత్వా సుఖిన సామ్య మాధవ సామ్య కదమ్మా, శ్యామ. సామ మాధవ సామ కూడా కాదు, శ్యామ. శ్యామ శ్యామ మాధవ యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత సేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. వెరీ గుడ్ అమ్మా, బాగా. జై శ్రీకృష్ణ గురు. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ. తస్మాన్నార్హ వయం హంతున్ ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖిన శ్యామ మాధవ. వెరీ గుడ్. రెండవ చరణం మరొకసారి చెప్పండమ్మా. ధాత రాష్ట్రాన్ స్వబాంధవాన్. నా పుల్లుగా చెప్పాలమ్మా, నా పూర్తిగా చెప్పకూడదు. ధాత రాష్ట్రాన్ స్వబాంధవాన్ ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్. అంతే అమ్మా. ఓకే. రెండవ చరణం, రెండవ శ్లోకం. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. జై గురు. జై. ఓకే. అందరూ అయిపోయారమ్మా. జై గురుదేవుని. నాకు అది చెప్పాలను. తస్మాన్నార్హ తస్మాన్ నార్హ నార్వ నార్హ నారహ నరహ కదమ్మా, నార్హ నార్హ నార్వ నార్హ. నార్వ వా కాదండి, హ. నార్హ నార్హ వయం హంతున్ వయం హంతున్ ధార్త రాష్ట్రాన్ దత్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ 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 స్వజనం హి సజనం హి కథం హత్వా సుఖిన శ్యామ మాధవ. రెండు తర్వాత శ్లోకం. యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం గురుగారు. కులక్షయ కృతం దోషం
కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. మిత్రదోషేష పాదకం పాతకం పాతకం. అంతే, బాగుంది. ఇక సాధన చేస్తున్నాను గురుగారు. చెయ్యాలమ్మా, బాగా చెయ్యాలి. తర్వాత ఇక హిమ గారు ఆ శ్లోక అవి చెప్పానమ్మా, పాంచజన్యం చెప్పానమ్మా, తర్వాత అర్థం చెప్తాను. అంటే ఆ రెండు లింక్ ఉన్నాయి కరెక్ట్ గా. ఓకే గురు. ఇంట్లో ఉందమ్మా. జై గురుదేవండి. గురుదేవమ్మ. మన బంధువులను జంపి మాధవ మననెట్లు సుఖింతుము, స్వజనమును జంపి మనకు మాధవ సుఖమెట్లు కలుగునయ్యా. 37. భ్రష్ట చిత్తులు వీరును కావున దోషములు గుర్తించరు, లోభ కారణము చేత మనమెంత మిత్రద్రోహులమైతిమి. జై గురుదేవ. సో ఇప్పుడు ఇక్కడ స్వజన్ తస్మాన్నర్హ వయం హంతం అంటే తస్మాన్ అంటే మనం మన బంధువులను మనమే చంపి మనం ఎట్లు సుఖింతము. దార్తరాష్ట్రం స్వబాంధవాన్ అంటే దార్తరాష్ట్రం అంటే కౌరవులు, వాళ్ళు కూడా మన బంధువులే. స్వబాంధవాన్ అంటే మన బంధువులు. స్వజనం అంటే మన జనమును హి కథం హత్వ ఎలా చంపగలము. అలాగే సుఖిన శ్యామ మాధవ ఎలా సుఖించి ఉండగలము. గురువు గారు కూడా అదే రాశారు. మన బంధువులను చంపి మాధవ మనం ఎట్లు సుఖింతుము, స్వజనమును చంపి మనకు మాధవ సుఖమెట్లు కలుగునయ్యా. అలాగే 38వ శ్లోకంలో యద్యప్యేతేన పశ్యంతి అంటే యద్యప్యేతే నా పశ్యంతి అంటే నా పశ్యంతి అంటే చూడరు, అంటే మూర్ఖులు ఏది మంచి ఏది చెడో చూడరు. వారిని భ్రష్ట చిత్తులు అంటారండి. భ్రష్ట చిత్తులు వీరును కావున దోషములు గుర్తించరు. లోభో పహత చేతస. లోభం అంటే పిసినారితనం. అలాగే దోషం కూడా అవుతుంది అది లోభం. దోషంలో వాళ్ళు గుర్తించలేరు. లోభ అపహత చేతస అంటే వాటిని గుర్తించలేరు. కులక్షయ అంటే మనం కులనాశనం అంటాం కదా, కులక్షయ అంటే కులనాశనం. కులక్షయ కృతం దోషం, ఆ కులక్షయం చేసుకోవడం కూడా ఒక దోషమే. అదేవిధంగా మిత్రద్రోహి అంటే మరి ఇప్పుడు అందులో మిత్రులు కూడా ఉన్నారు. సో వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని చెప్పడం అంటే మిత్రద్రోహేచ పాతకం. మిత్రద్రోహం చేయడం ఒక పాపం కూడా. సో ఇది అర్జునుడు ఇంకా కృష్ణుడికి వర్ణిస్తున్నాడు అనమాట. తను యుద్ధం ఎందుకు చేయనంటున్నాడు అనే దానికి కారణాలు చెప్తున్నాడు శ్రీకృష్ణుడికి. ఇవి ఈ 2 శ్లోకాల అర్థము. మిగిలిన వాళ్ళు వాడేంటమ్మా అమ్మా. ఇప్పుడు కొంచెం ఒకసారి అండి 37 శ్లోకంలో తస్మాన్నార్హ అని అనుకున్నాం కదండి. 14వ శ్లోకం గురువు గారు ఇక్కడ కూడా తతశ్వేతైర్హయైర్యుక్తే అని అనమన్నారు గురువు గారు, చెప్పారు. అక్కడికి ఇక్కడికి ఏంటి గురువు గారు తేడా? అంటే మీ సందేహం ఏంటమ్మా? ఇప్పుడండి ఇక్కడ తస్మాన్నార్హ అని అంటున్నాం కదండి, పలికాం కదండి. ఇక్కడ కూడా శ్వేతైర్హైర్యుక్తే అలాగే వద్దన్నారండి. శ్వేతైర్హయైర్. అవును గురువు గారు. అంటే రెండింటికి అంటే ఏది పలికేలో అదే పలికించాను కదా. ఇంక మీకు వచ్చిన సందేహం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇంతగా
శ్వేతైర్హ హైర్యుక్తే అన్నాను. అవును, పలికాను గురువు గారు అప్పుడు నేను. అవును, హహాయి కాదు, ఆహా. హయైర్. పలకొద్దు. హా తర్వాత యా ఆ, ఐకారంతో ఉంది. ఉమ్, శ్వేతైర్ హయైర్, శ్వేతైర్ హయైర్. రా కింద హా ఉంది కదమ్మా. అవును గురువు గారు. 14వ శ్లోకంలో రా కింద హా ఉంది, అవునా? అవునండి, రా పుల్లుగా చెప్పాలి, హా పూర్తిగా చెప్పాలి. అంతేనండి. శ్వేతైర్ అక్కడికి పుల్లుగా అయిపోయింది అది. ఉమ్, హా, హా పూర్తిగా చెప్తున్నారు. దాని తర్వాత ఏముంది? యా ఐకారంతో ఉంది, అవునా? ఉమ్, శ్వేతైర్ హయైర్ యుక్తే, సరిపోయింది కదా. అలాగే ఇక్కడ తస్మాన్ నార్హ, ఇక్కడ నా 2 నాలు కలిసిన అక్షరాన్ని విడదీశారు ఇక్కడ. ఉమ్, తస్మాన్ నార్హ, ఇక్కడ కూడా అంతే. రా రా నార్ హా, రా పుల్లుగా, హా దీర్ఘంగా. ఉమ్. తస్మాన్ నార్హ. అర్థమైందా లేదమ్మా? లేదు గురువు గారు, నాకు అర్థం అవ్వలేదండి. ఆహా, అయితే ఇప్పుడు 14వ శ్లోకంలో అవునండి. ఆ శ్వేతైర్ హయైర్ 2 పదాలు అవి. ఉమ్, శ్వేతైర్, అవునండి. శ్వే, దాని తర్వాత తా ఐకారంతో, ఆ తర్వాత రా కింద హా ఉంది, అవునా? అవును గురువు గారు. రా కింద హా ఉంటే పుల్లు రా ప్లస్ హా, అర్హ. అర్థమైందమ్మా? శ్వేతైర్ హయైర్. హయైర్యుక్తు అని. అవును గురువు గారు. ముందు ముందు నేను అప్పుడు నేర్చుకున్న ప్రకారం ఏమని పలికానంటే గురువు గారు, అప్పుడు ఆ, శ్వేతైర్హ హైర్యుక్తే అని పలికాను ఆ, గురువు గారు. అవును, హైర్ అంటే మరి 2 సార్లు హా వస్తుంది కదమ్మా. 2 సార్లు వస్తుందండి. అవునండి. హైర్ అంటే హా ఒకటి, హై ఒకటి. మీరు యా బదులు హా పలుకుతున్నారు. ఓకే. హయైర్, హయైర్ కి బదులుగా హైర్ చెప్తున్నారు. ఉమ్, అక్కడ 2 సార్లు హా రాలేదు, ఒక హా వచ్చింది, తర్వాత యా వచ్చింది ఐకారంతో, ఓకే అండి. అవునమ్మా? హై గురించి ఇక్కడ ఏమో ఇలా పలకవలసి వచ్చింది, ఇక్కడ ఏమో ఇలా పలకవలసి వచ్చిందండి. అంతే అంతే. ఓకే అండి. ఏం సరే లేదు, గురు. అక్షరాన్ని విడదీసుకుంటే ఇప్పుడు 2 అక్షరాలు కలిసి అనుకోమ్మా, మొదటి అక్షరం ఎప్పుడు పొల్లుగా ఉంటుంది. ఇక్కడే చూసుకోండి, తస్మాన్ నార్హ ఉంది, రహా రహా ఉంది, రా పొల్లుగా అవునండి. ర్ ప్లస్ హా, ఆ, నార్ హా అవుతుంది. ఓకే అండి. ఆ సరే ఓకే అమ్మా. గురు, అర్థమైందండి. ఓకే అమ్మా. పలకండి అమ్మా. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ అమ్మా. మన బంధువులను చంపి మాధవ మనమెట్లు సుఖింతుము, స్వజనమును చంపి మనకు మాధవ సుఖమెట్లు కలుగునయ్యా. భ్రష్ట చిత్తులు వీరును కావున దోషములు గుర్తించరు, లోభ కారణము చేత మనమెంత మిత్ర ద్రోహులమైతిమి. అద్భుతంగా పాడారమ్మా. మీరు కూడా డిట్టో హిమ గారి లాగే పాడతారు మీరు కూడా. జై శ్రీకృష్ణ గారు. జై శ్రీకృష్ణమ్మ. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణమ్మ. మన బంధువులను చంపి మాధవ మనమెట్లు సుఖింతుము, స్వజనమును చంపి మనకు మాధవ సుఖమెట్లు కలుగునయ్యా. భ్రష్ట చిత్తులు వీరును చిత్తులు, భ్రష్ట చిత్తులు, భ్రష్ట చిత్తులు వీరును కావున దోషములు గుర్తించరు, లోభ కారణము చేత మనమెంత మిత్ర ద్రోహుల మైతిమి. జై శ్రీకృష్ణ. బాగుందమ్మా. ఇక్కడ చా చా వర్గం మాత్రం మీరు కరెక్ట్ గా చా చాలాగే చెప్పాలి, సా సీతలో సా సాలాగే చెప్పాలి, శంకరలో షాలాగే చెప్పాలి, ఉషలో షాలాగే చెప్పాలి. ఈ 4 నేర్చుకుంటే
మీరు సంస్కృతంలో ఏ శ్లోకమైనా సునాయాసంగా చదవగలరు. ఓకే ఈ గురుగారు. ఈ 4 కష్టం. ఓకే గురుగారు. సరే అమ్మా. జై శ్రీకృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ అమ్మ. మన బంధువులను చంపి మాధవ మనమెట్లు సుఖింతుము, స్వజనమును చంపి మనకు మాధవ సుఖమెట్లు కలుగునయ్యా. భ్రష్ట చిత్తులు వీరును కావున దోషములు గుర్తించరు, లోభ కారణము చేత మనమెంత మిత్ర ద్రోహులమైతిమి. దోషులమైతిమి అమ్మ, దోషులు కాదు, ద్రోహులమైతిమి. సరే గురు, మిత్ర ద్రోహులమైతిమి. అంతే అంతే తల్లి. జయ గురుదేవుని గురువు గారు. జయ గురుదేవ్ అమ్మ. మన బంధువులను చంపి మాధవ మనమెట్ల సుఖయిందుము, సుఖి 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 సుఖయిందుము, సుఖియంతుము. సుఖిందుము. మళ్ళా దూ కాదు, తూ. సుఖయింతు మళ్ళా కా వచ్చేస్తుంది. అది కీ పెడితే దూ అయిపోతుంది. ఇది లేదా ఇక్కడ తా పలకాలంటే అక్కడ కా అయిపోతుంది. సుఖియంతుము. సుఖింతుము. అంత కష్టపడుద్దమ్మా. మనమెట్లు సుఖియంతుము, మనమెట్ల సుఖింతుము. సజనమును చంపి స్వజనమును సజనమును చంపి మనకును మాధవ సుఖ మెట్ల కలుగునయ్యా. భ్రష్ట చిత్తులు వీరును కావున దోషములు గుర్తించరు, దోషములు గుర్తించరు. దోషములు గుర్తించరు. లోభ కారణము చేత కారణము కదమ్మ, కారణము. రా పూర్తిగా చెప్పాలి, నా పూర్తిగా చెప్పాలి. లోభ కారణము చేత. అందరికన్నా లాస్ట్ గా పలుకుతున్నారు మీరు. వాళ్ళందరూ పాడినప్పుడు వాళ్ళతో పాటు మీరు పాడుతుండాలి. పాడుతున్నాను గురుగారు. కొంచెం లోభ కారణము చేత. లోభ కారణము కాదు, కారణము చేత మనమెంత మిత్ర ద్రోహులమైతిమి. మిత్ర ద్రోహులమైతిమి. ద్రోహులు కాదు, ద్రోహులమైతిమి. ద్రోహులమైతిమి. బాగా నేర్చుకోవాలి. మరి గురువు గారు చెప్పింది ఏ రోజు శ్లోకాలు ఆ రోజు నేర్చుకుంటేనే మరలా కొత్త శ్లోకాలు చెప్పమన్నారు. మరి మనం నేర్చుకోకుండా వెళ్ళిపోతున్నాం. నేర్చుకోవాలి బాగా. నేర్చుకుంటాను గురువు గారు. సరే, ఇక పాటలు పాడాల్సిన వాళ్ళు ఎవరైనా కొత్త ఇంకా ఇద్దరు ముగ్గురు పాడినట్టున్నారు కదా. పాడతారా లేదంటే వాళ్ళకి శాంతి మంత్రం చెప్పేస్తారా? మంగళం చెప్పండి గురుగారు. మంగళం అమ్మా, మంగళం చెప్పండి అమ్మా. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే
సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. సర్వం శ్రీ సద్గురార్పణం. జై గురుదేవ అందరికి, జై గురుదేవ, జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ గురు. ఎంతటి